ఒకరోజు మామూలుగానే లేచాను. కాఫీ లేదు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద కాదు కదా, స్టవ్ మీద కూడా లేదు. ఇంటి పక్కన వాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి, కానీ మా అమ్మ అరుపు విననే లేదు. అమ్మా అని అరిచాను. అదేంటి ఎక్కడా పలకట్లేదేంటని. అదే టైంలో గుర్తొచ్చింది, అమ్మ ఊరికి వెళ్ళారని. ఆ ఒక్కరోజు చాలు, ఏదో వెలితి. సరే అని వంట చేద్దామని వంట చేశాను. కానీ అమ్మ చేసిన వంట కానీ ఆ చేతిలో ఉన్న కమ్మదనం అస్సలు రాలేదు. ఆ రాత్రి అమ్మ కాల్ చేసింది, ఏ నాన్న భోంచేసావా అని. ఆ ఒక్క మాటతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెప్పలేకపోయాను, అమ్మ నువ్వు లేని లోటు నాకు బాగా తెలుస్తోంది అని. మనం రోజు చాలా బిజీ అయిపోతాం కదా, జాబ్ అని, మీటింగ్స్ అని, ట్రావెల్ అని. ఎంతలా బిజీ అయిపోతామంటే అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయనంతగా. పసితనంలో మనం వేలు పట్టుకొని నడక నేర్పిస్తుంది అమ్మ. అదే పెద్దయ్యాక మనం తప్పుడు అడుగులు వేస్తే తను మార్గదర్శి మార్గం చూపిస్తుంది. ఒక తల్లి తన బిడ్డల కోసం తన జీవితం అంతా త్యాగం చేస్తుంది. బిడ్డని కనేటప్పుడు ఆ తల్లి ఎన్నో నొప్పులు పడుతుంది, కానీ ఆ బిడ్డని చూడంగానే వెంటనే ఆ నొప్పి మర్చిపోతుంది. అలాంటి తల్లిని చివరిగా అనాథాశ్రమంలో పెట్టే ప్రయత్నం మాత్రం చేయకు. ఆమె కన్నీళ్ళకి కారణం అవ్వకు. తల్లిదండ్రుల ప్రేమలకు, త్యాగానికి విలువనిద్దాం. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. టిల్ దెన్ స్టే ట్యూన్ టు ఓమిడ్ పాడ్కాస్ట్. సైనింగ్ ఆఫ్.